బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన దీక్షకు దిగారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కాపాడాలంటూ నినాదాలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలని సర్కార్ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి గోదావరి నది మీద బనకచెర్ల ప్రాజెక్టును ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతులను ఆదుకోవడం కోసం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి ప్రాంతానికి 11 కార్లు సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా నీళ్లనిచ్చి రైతాంగాన్ని కాపాడడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఏ ఒక్క పంటను కూడా కాపాడే విధంగా నీళ్లు ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా కాంగ్రెస్ పెద్దలారా, గోదావరి నది పొంగి కిందికి పోతా ఉన్నాయి నీళ్లు. అధికారులు చెప్తా ఉన్నారు 1,40,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని. మరి కన్నెపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి మోటార్లను ఆన్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.